అప్పనపేట వాస్తులు మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. దేవుని లేఖనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఆయన మీ హృదయములు కలవరపడనియొద్దని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా కలవరాలతో బ్రతుకుతున్నారండి. ఎందుకు కలవరం అంటే నిన్న జరిగిన పరిస్థితిని బట్టి కలవరం, ఈరోజు జరుగుతున్న దాన్ని బట్టి కలవరం, రేపు ఏమవుతుందో అనే కలవరం అండి. ఈ కలవరానికి పెద్దవారు చిన్నవారని తేడా లేదు, ధనవంతులు పేదవారని తేడా లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు కలవరాలతో ఉన్నారండి. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు, మీ హృదయాలు కలవరపడనియొద్దు, నా యందు గనుక మీరు విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే మీ ప్రతి కలవరాల నుంచి నేను విడిపిస్తానంటున్నాడండి ఆయన. ఎందుకంటే ఈ కలవరం అనేది దేశాన్ని పరిపాలించే రాజు నుంచి బికారి వరకు కూడా ఉందండి. ఒక దేశాన్ని పరిపాలించే ఒక రాజుగారికి ఒక కళ వచ్చిందంటండి. ఆ కళను బట్టి ఆయన హృదయం ఎంతో కలవరపడుతుంది. ఎందుకు వచ్చింది ఈ కళ? అసలు దీని భావం ఏంటంటే, అదే ప్రాంతంలో ఒక దైవజనుడు, ఒక భక్తుడు ఉన్నాడు, ఒక పాస్టర్ గారు ఉన్నాడు మన భాషలో. ఆయనకి కబురు పంపిస్తే ఆయన చెప్పాడు ఆ కళ ఎందుకు వచ్చిందో దాని భావం. ఎందుకంటే దేవుని సేవకులకి దేవుని ఉద్దేశాలు తెలియజేస్తాడండి. దేవుని ఉద్దేశాలు మాకు తెలియజేశాడు కనుక మేము వచ్చి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నామండి. మేమేదో ఆశించి రాలేదు, ఈ గ్రామంలో ఏదో మేము పొందుకోవాలని రాలేదు, కానీ దేవుని మాటలు మీకు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చామండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి మేలు చేసేదండి, ప్రతి కలవరాన్ని నుంచి విడిపిస్తుంది. అయితే ఆ రాజుకి ఆ కలవరం ఈ దైవజనుడు తెలియజేసిన తర్వాత ఆ విషయం, ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడి దగ్గర ఉందండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలని ప్రతి ఒక్కరం కలవరం చెందే పరిస్థితి అండి. అలాగే ఒక రైతు ఆయన వేసిన మొక్క అది ఎంతవరకు ఎదుగుతుంది, వర్షాలు ఎక్కువ కురుస్తే మునిగిపోతుందనే కలవరం, ఎండ ఎక్కువ కాస్తే ఎండిపోద్దని కలవరం, అది చేతికి అందురాదో అందదని కలవరం అండి. అలాగే వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా అదే పరిస్థితి, ఇంత పెట్టుబడి పెట్టాను వ్యాపారం ఏమవద్దు. అయితే ప్రతి విషయంలో కూడా దేవుడి మీద మనం ఆధారపడగలిగితే, ఆ ప్రభువు అంటున్నాడు, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, నీవు నా మాట వింటే నేను నీకు సహాయం చేస్తాను. కానీ మనం దేవుడి మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటూ నాకు దేవుడు సహాయం చేయాలంటే ఎటువంటి సహాయం పొందుకోలేమండి. దేవుడు అంటున్నాడు, నా మాట వినండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు నా మాట వింటే ప్రతి కలవరాల నుంచి విడిపిస్తానంటున్నాడండి. చిన్నపిల్లలకు కూడా కలవరం, ఎందుకంటే వాళ్ళు చదువుకునే ఆ చదువుని బట్టి కలవరం. ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరు కలవరాలతో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు కలవరపడనేయొద్దు, నా యందు కనుక మీరు నమ్మిక ఉంచగలిగితే, నా మాట కనుక మీరు వింటే ప్రతి కలవరాల నుంచి విడిపిస్తానంటున్నాడండి. ఇక్కడ మేమందరం ఒకప్పుడు ఎంతో కలవరాలతో ఉన్నవారు. అయితే ప్రభు యేసుక్రీస్తుని మా హృదయంలో చేర్చుకున్న తర్వాత మా ప్రతి కలవరం నుంచి ఆయన విడిపించాడు. నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క, నాకే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కలవరాల నుంచి విడిపించాడు ఆయన. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీకు నేను తెలియజేస్తున్నది ఏదనగా, ప్రభు యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ కలవరం ఏదైనా సరే, మీ పరిస్థితి ఏదైనా ఆయనకి తెలుసు. మనుషులకైతే తెలియదు, కానీ దేవుడు తెలుసు. మీరు దేని గురించి కలవరం పడుతున్నారు, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని కుటుంబ యజమానికి కలవరం ఉందేమో. కుటుంబ యజమానురాలు, నా బిడ్డలు నేను ఎలాగ పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకో దారి ఎలా పంపించాలనే కలవరం ఉందేమో. ప్రతి కలవరం నుంచి ఆయన విడిపిస్తాడు, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు ఆయన. ఈ లోకంలో పుట్టించిన వాడు ఆయనే, ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు ఆయన. ఆ మేలు చేసే దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరికీ రావాల్సిన శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు, పరలోకం వెళ్ళాడు, మరలా వస్తానన్నాడు ఆయన. అయితే ఆయన వచ్చేలోపు ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా మనసు మార్చుకోవాలని, ఈ ఆయన మాటలు అందరికీ అందాలని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అంతటా అందరూ కూడా మార్పు చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరు ఆయన మాటకు లోబడతారో, ఎవరు ఆయన మాటలు వారి హృదయాల్లో చేర్చుకుని వారు మార్పు చెందుతారో, వారి ప్రతి ఒక్కరి కలవ నుంచి విడిపించి వారికి శాంతిని ఇస్తానంటున్నాడు ఆయన, నెమ్మదిని ఇస్తానంటున్నాడండి ఆయన. నేను ఈ లోకానికి శాంతిని ఇవ్వడానికి వచ్చాను ఆయన చెప్పాడు. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన తెలియజేశాడండి. ఆయన యందు మీరు నమ్మిక ఉంచగలిగితే ప్రతి కలవ నుంచి ఆయన విడిపిస్తాడు, ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించి మేలు చేస్తాడైనా, కీడు దూరపరుస్తాడండి. మీరేమీ చేయక్కర్లేదు, ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, ఆయన మీ హృదయంలో చేర్చుకోండి.
ఆయన మాటల్ని మీ హృదయంలో చేర్చుకోగలిగితే కనుక మీ మనస్సులో ఆయనకి చోటు ఇవ్వగలిగితే ప్రతి కలవరాన్ని నుంచి విడిపించి ఆయన ఈ లోకంలోనూ సహాయం చేస్తాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యంలో ఆ స్వర్గలోకంలో ఉండే భాగ్యాన్ని ఆయన ఇస్తాడు. ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకోండి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి. ప్రభు మీ ప్రతి కలవరాన్ని నుంచి విడిపించి మీకు నెమ్మది దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడు నిత్యము 1000 దూతలతో పాడబడుచున్న మా గొప్ప రక్షక నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఆదివారం దినమందు తండ్రి ప్రభా ఎప్పటిగడ్డ గ్రామంలో తండ్రి ప్రభా సువార్తను తెలియజేయడానికి తండ్రి అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా ఎంత ఘోర పాపి అయినా నా ఎద్దగొత్తే క్షమిస్తానని సెలవిచ్చావు తండ్రి ప్రభా. అవును నాయన నా మీద నమ్మకం ఉంచితే తండ్రి ప్రభా అందరినీ కూడా రక్షిస్తానన్నావు చెప్పావు తండ్రి దేవా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా మరి ఆదుకోలేరు కానీ తండ్రి ప్రభు అయినా నీవు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నావు తండ్రి ప్రభా. గొప్ప రక్షణ ఇచ్చావు తండ్రి ప్రభా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. నేను పూర్తిగా విశ్వసించి నమ్మితే తండ్రి ఇప్పుడు నీ గొప్ప రక్షణ ఇస్తానన్నావు తండ్రి దేవా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఆశ్చర్యకేడా అద్భుతకారుడా నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఎక్కడైతే ఏ మాటలు అయితే ప్రకటించబడినాయో తండ్రి ప్రభా ఆ మాటల ద్వారాగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ఆకర్షించి తండ్రి ప్రభా బలపరిచి తండ్రి ప్రభా మీ రక్షణ మార్గంలోనికి నడిపించి తండ్రి ప్రభా. అవును నేను వ్యాధి బాధలైన శ్రమలైన ఇబ్బందులైనా తండ్రి ప్రభా ఏదైనా సరే తండ్రి ప్రభా మీ వద్దకు వస్తే తండ్రి ప్రభా వాటన్నింటిని కూడా నీ మహిమైశ్వర్యంలో తీరుస్తానని సెలవిచ్చావు తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. అవును నేను ఒకనొక రోజున ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా తండ్రి ప్రభా పరలోకం చేరవలసిన వాళ్ళమే తండ్రి ప్రభా. అవును నేను నిజమైన మార్గాన్ని తెలుసుకొని సత్యమైన మార్గాన్ని తెలుసుకొని తండ్రి ప్రభా. అవును నేను మీ వద్దకు వచ్చే భాగ్యాన్ని తండ్రి ప్రభా ఈ గ్రామస్తులందరికీ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో వేడుకుని అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.